అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీరు ఇంతకు ముందు ఆర్మీ థీమ్ కేక్ అయితే అప్లోడ్ చేశాను కదా సో ఆ టైపే మళ్ళీ మనకి ఈ రోజు పోలీస్ థీమ్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందన్నమాట సో ఈ కేక్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తాను సో కేక్ అయితే ఆల్రెడీ బేక్ అయితే చేశానండి వెనీలా కేక్ అన్నమాట వెనీలా స్పాంజ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఎగ్ ఉన్నాయి ఎగ్లెస్ కూడా ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూసేయండి సో ఈ రోజు నేను ఐసింగ్ చేసి చూపిస్తాను ఓన్లీ ఆ కేక్తో పాటు మనకి ఇంకొక 2 కేక్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో వాటిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకేనా సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఒక్క సపోర్ట్ అయితే నాకు చేయండి మన ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట సో ఇదనమాట సో పదండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను పోలీస్ థీమ్ కేక్ని కూడా ఇదే వీడియోలో చూపిస్తానండి 2 పార్ట్స్గా డివైడ్ చేసి అయితే ఈరోజు కేక్ ఆర్డర్స్ని చూపిస్తాను 3 కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇదనమాట ఇది మనకి ½ కేజీ కేక్ అండి కస్టమైజ్డ్ కేకేనమాట ఇది కూడాను నార్మల్గా ఎక్కువగా ఇంతకుముందు వీడియోస్లో నేను అంటే బేసిక్ బేకరీ స్టైల్ కేక్స్ చూపించేదాన్ని కదా సో ఎక్కువగా ఈ మధ్యన నాకు కస్టమైజ్డ్ కేక్స్ మాత్రమే వస్తున్నాయి అంటే కస్టమరే మనకి రెఫరెన్స్ పిక్చర్ అనేది పెట్టేస్తారు అది ఈరోజు చేశాను కదా కేక్స్ అయితే మాత్రం చాలా మంచి కేక్స్ అండి మంచి లుక్తోని చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ప్రైస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఎందుకు అంత తీసుకుంటున్నానని కూడా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియోలోని సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి డబల్ షేడ్ వచ్చిందనమాట బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకి కేక్ కావాలని అయితే చెప్పారు సో దానికోసం నేనైతే ఎప్పుడు చెప్పినట్టే పైన డిజైన్ వేసుకున్నట్టయితే కేక్ లుక్ చాలా బాగుంటుందని చెప్పాను కదా మీలో చాలామంది ట్రై చేసి అయితే ఫొటోస్ పెట్టారు చాలా బాగా అనిపించింది సో ఈ డిజైన్ ఒకసారి చేసి చూడండి పైన ఎవరికైతే స్మూత్గా ఫినిషింగ్ రావట్లేదో చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈజీగా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు కదా సో సేమ్ అదే కలర్ కాంబినేషన్లోనే నేనైతే క్రీమ్లోని చాలా తక్కువ క్రీమ్ అండి ఎందుకు అంటే మనము ఫినిషింగ్ చేయం కదా అందుకని చెప్పి ఒక 3 కప్పు వరకు క్రీమ్ ఉంటుంది అనమాట అంతే చాలా తక్కువ క్రీమ్లోని కలర్ యాడ్ చేసుకుంటే మనకి డార్క్ కలర్ వస్తుంది అనమాట అదే మనము బీట్ చేసిన క్రీమ్లోని కలర్ మిక్స్ చేసామనుకోండి ఎంత కలర్ కలిపినా సరే సరిపోదన్నమాట ఇంత డార్క్ మీకు ఎలా వస్తుంది అంటే కొంచెం క్రీమ్లోని కొంచెం ఎక్కువ కలర్ యూజ్ చేసినట్టయితే కొంచెం డార్క్ అయితే వస్తుందండి సో కస్టమర్ మనకి నేను ఒక కేక్లోని 2 టైర్ కేక్లోని కొంచెం ఇబ్బంది పడ్డాను కదా డిజైన్ రావడానికి ఆ డిజైన్ ఇచ్చారనమాట సైడ్ నుంచి ప్యాలెట్ నైఫ్తోని స్క్రాప్ చేయాలి సో నేను ఈ స్క్రాపర్తోనే స్క్రాప్ చేద్దాం ఈసారి అని అయితే ట్రై చేశాను కాకపోతే రాలేదు లాస్ట్కి మళ్ళీ నేను ప్యాలెట్ నైఫ్తోనే స్క్రాప్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా మనకి డబల్ షేడ్ త్రిబుల్ షేడ్ కూడా వస్తుంది అనమాట ఇలా చేసుకోవచ్చు త్రిబుల్ షేడ్స్ అయితే సో ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే కావాలన్నారు కాబట్టి ఇలానే చేశాను అనమాట ఫస్ట్ క్రీమ్తో వైట్ క్రీమ్తో ఫినిషింగ్ చేసిన తర్వాత ఇలా ఈ డిజైన్ అయితే చేసుకున్నానండి ఇక్కడ 2 షేడ్స్ ఉన్నాయి కదా బ్లూ కలర్ షేడ్కి వరకు ఒకసారి అదే చుట్టూ తిప్పేసిన తర్వాత మళ్ళీ ప్యాలెట్ నైఫ్ని క్లీన్ చేసి వైట్ కలర్ షేడ్ ఉండే దగ్గర మళ్ళీ తిప్పాలన్నమాట సో అప్పుడు ఏంటంటే బ్లూ అనేది వైట్లో కలవకుండా ఉంటుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టాప్ లేయర్లోని కూడా ఒకసారి నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అండ్ లాస్ట్లోని మనము స్ప్రింకిల్స్ అయితే వేసేసుకుంటాము ఇంతేనండి ఈ చాలా సింపుల్గా ఉంటాయి కొత్తగా ఎవరైతే బేకింగ్ స్టార్ట్ చేశారో నోజిల్స్తో అయితే అస్సలు పని లేకుండా చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కస్టమర్ మనకి స్ప్రింకిల్స్తోనే డెకరేట్ అయితే చేయమన్నారు ఇదైతే ½ కేజీ చాక్లెట్ కేక్ అండి 450 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేశాను కస్టమర్ మనకి టాల్ కేక్ అడిగారండి అంటే రెఫరెన్స్ పిక్చర్లో కొంచెం టాల్గా ఉందన్నమాట నేనైతే ఇక్కడ కేక్ని 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకొని అయితే ఈ మీడియం సైజ్ టాల్ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు చాలామంది నోజిల్స్తో డిజైన్స్ వేయడం రాక ఇబ్బంది పడుతున్నారు సో ఇలాంటి కేక్స్ ట్రై చేసి ఒకసారి చూడండి ట్రెండీగా ఉంటాయి లుక్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ కేక్ చూసారంటే చాలా బాగుంటుందండి ½ కేజీలో టాల్ కేక్ అనమాట ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ముందు చూసారు కదా అది 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసిన కేక్ అనమాట ఇప్పుడు మీరు చూడబోయేది 4 ఇంచెస్ టిన్లో ½ కేజీ కేక్ సో 4 ఇంచెస్ టిన్లోని నేను 2 టైమ్స్ బేక్ చేసుకున్నాను 2 టైమ్స్ బేక్ చేసుకుంటే ఏంటంటే లేయర్స్ అనేవి ఎక్కువగా కట్ చేసుకోవచ్చు అనమాట అదే మనం ఒకేసారి బేక్ చేసుకుంటే కొంచెం దగ్గరికి బేక్ అవుతుంది 2 టిన్స్లో బేక్ చేసుకుంటే ఏంటంటే ఇటు ఒక 3 లేయర్స్ అటు ఒక 3 లేయర్స్ కట్ చేసుకోవచ్చు అనమాట
అప్పుడు మనకి 6 లేయర్స్గా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది కూడా చాక్లెట్ ఫ్లేవరే. ఈ 2 కేక్స్ కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఆర్డర్ వచ్చింది. పోలీస్ కేక్ అయితే మాత్రం మనకి వెనీలా ఫ్లేవర్ పెట్టమన్నారనమాట. సో చాక్లెట్ కేక్స్ మనం ఫిల్లింగ్ ఏం చేసుకుంటామని చెప్పి చాలా వీడియోస్లోనే చూపించాను. సో ముందు కేక్కి అలాగో చూపించలేదు కదా అని చెప్పి అయితే మళ్ళీ చూపిస్తున్నాను. ఈ కేక్లోని నార్మల్గా క్రీమ్లోని చాక్లెట్ గనాష్ని మనము మిక్స్ చేసుకున్న తర్వాత చాక్లెట్ క్రీమ్ అవుతుంది కదా, సో దాన్ని ఫినిష్ చేసుకుంటాము. చాక్లెట్ గనాష్ని ఫిల్ చేసుకుంటాము, చాక్లెట్ చిప్స్ కూడా వేసుకుంటాం అనమాట. సో 4 ఇంచెస్ కేక్ అంటే మనము మీరు అడుగుతున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు టాల్ కేక్స్కి నార్మల్ కేక్స్కి డిఫరెన్స్ ఏంటి అని. టాల్ కేక్స్ ఏంటంటే మనము టిన్ సైజ్ అనేది తగ్గించుకుంటాం అనమాట. అప్పుడు మనకి కేక్ అనేది టాల్గా ఉంటుంది. నార్మల్గా మనం 1/2 kgకి 6 ఇంచెస్ టిన్ మాత్రమే యూస్ చేస్తామండి. అదే మీడియం టాల్ కావాలి అనుకున్నట్టయితే 5 ఇంచెస్ యూస్ చేస్తాము. ఇంకా ఇంత టాల్ కావాలి అనుకున్నట్టయితే 1/2 kgకి 4 ఇంచెస్ టిన్ వాడతాం అనమాట. 1/2 kgకి. అదే 1 kgకి అనుకోండి, టాల్ రావాలి అంటే ఈ సైజ్ టాల్ రావాలంటే 6 ఇంచెస్ వాడాలి 1 kgకి. మీడియం టాల్ రావాలంటే 7 ఇంచెస్, బాగా ఫ్లాట్గా కావాలి అంటే 8 ఇంచెస్ అనమాట 1 kgకి. చూస్తున్నారు కదా, అంటే మనము టిన్ సైజ్ అనేది తగ్గించుకున్నప్పుడు కేక్ హైట్ అనేది పెరుగుతుంది. టిన్ సైజ్ అనేది వెడల్పుగా పెంచుకునేటప్పుడు కేక్ సైజ్ అనేది ఫ్లాట్గా ఉంటుంది అనమాట, పొట్టు అవుతుంటుంది. ఇంకా మనకి చాలామంది కస్టమర్స్ ఇప్పుడు కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి పెట్టిన రిఫరెన్స్ పిక్చర్లోని టాల్గా ఉందా షార్ట్గా ఉందా మనం కస్టమర్స్కి అడుగుతాము. టాల్ కేక్స్ కావాలా, మ్యాక్సిమం ఇప్పుడు అందరూ కూడాను టాల్ కేక్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి చూడండి, టిన్ సైజ్ తగ్గించుకుంటే హైట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి చూపించానని చెప్పి ఇంకా బోర్ కొడుతుంది మీకు కూడాను. అందుకని చెప్పి కంప్లీట్ ఫినిషింగ్ అయితే చూపించట్లేదు. ఈ ఫినిషింగ్ కంప్లీట్గా చూడండి, చాలా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్గా చాలామంది సెలబ్రేషన్స్ అందరూ కూడా బయట చేయించుకుంటున్నారు కదా, సో అలాంటి వాళ్ళు ఈ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే పైన టాప్ లేయర్ కేక్ అంతటినీ కూడాను నేను వైట్ క్రీమ్తో ఫిల్ చేయలేదు, ఎందుకంటే ఈ కేక్ కూడా 3 షేడ్స్ వచ్చిందనమాట. ఎలా చేసుకుంటున్నాను, డార్క్ నేవీ బ్లూని ఎలా తెచ్చుకుంటానో చెప్తాను. ఫస్ట్ అయితే వైట్ క్రీమ్తోని అంటే 75% వరకు ఫిల్ చేసుకున్నాను కదా, ఫినిషింగ్ చేశాను కదా. ఇంకా కింద పార్ట్ అయితే నేను డార్క్ బ్లూ అనమాట. ఇది మనకి డార్క్ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ ఉంటుంది కదా, జెల్ కలర్. నేను కలర్ మిస్ట్లోని లిక్విడ్ కలర్ టైపే యూస్ చేస్తున్నాను, కాకపోతే అది జెల్ ఫామ్లోనే ఉంటుంది. చాలా బాగుంటాయి, కలర్ అయితే డార్క్ వస్తుంది అనమాట. మీకు చాలా వీడియోస్లోనే చూపించాను నేను అది. సో ఈ కలర్ అప్లై చేసిన తర్వాత నేను స్క్రాప్ చేసుకుంటున్నాను స్క్రాపర్తో. ఇంకా దీని మీద మనము నేవీ బ్లూ కలర్ అనేది కొంచెం కొంచెం అప్లై చేసి ఒక టైప్ ఆఫ్ షేడ్ లాగా రావాలన్నమాట, అంటే ఒక మబ్బులాగా రావాలన్నమాట. అలా ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్క్రాప్ చేసుకుంటున్నాను కదా, కేక్ అంతా కూడాను డబల్ షేడ్లో ఉంది కదండి. ఒకే స్క్రాపర్ యూస్ చేసాము అంటే పైన వైట్ క్రీమ్ దగ్గర బ్లూ కలర్ షేడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి కింద మొత్తం కేక్ అంతటిని స్క్రాప్ చేసిన తర్వాత వైట్ పార్ట్లో ఎక్కడైనా సరే బ్లూ కలర్ అంటినట్టయితే మళ్ళీ మనము స్క్రాపర్తోనైతే స్క్రాప్ చేసుకోవాలి, సపరేట్గా వేరే క్లీన్గా ఉండే స్క్రాపర్తో అనమాట. సో ఇక్కడ నేవీ బ్లూ కలర్ అని చెప్పాను కదండి. సో నేవీ బ్లూ కలర్ మనకి ఎలా వస్తుంది అంటే, బ్లూ కలర్ క్రీమ్ మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, అందులోని కొంచెం బ్లాక్ కలర్ యాడ్ చేయండి. సో బ్లాక్ కలర్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం డార్క్ అవుతుంది, అది మనకి నేవీ బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. కింద నేను ఇప్పుడు అప్లై చేస్తున్న కలర్ అయితే నేవీ బ్లూ కలర్. నేవీ బ్లూ కలర్ రావడం చాలా కష్టం, మీరు ఇబ్బంది పడద్దు ఈసారి. బ్లూ కలర్లోని కొంచెం బ్లాక్ యాడ్ చేసినట్టయితే, చాలా తక్కువ యాడ్ చేయండి. ఇంకా మీకు డార్క్గా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఎక్కువ యాడ్ చేశారంటే దాన్ని లైట్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్క్రాప్ చేసినట్టు తెలుస్తుంది. సో అందుకని చెప్పి స్క్రాపర్తోని కొంచెం క్రీమ్ అనేది పైకి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో అలాగా నేను కొంచెం అడ్జస్ట్ చేస్తూ స్క్రాప్ చేసుకుంటున్నాను. సో కస్టమర్ పెట్టిన రెఫరెన్స్ పిక్చర్ కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి. నేను మళ్ళీ ఇక్కడ క్రీమ్ని తీసేస్తున్నానండి కొంచెం, ఎందుకంటే కొంచెం ఎక్కువ బ్లూ కలర్ అయిపోయిందనమాట కేక్ అంతా కూడాను. అలా నాకు నచ్చలేదు. సో అందుకని చెప్పి కేక్ మీద ఉండే క్రీమ్ని స్క్రాపర్తోని కొంచెం అడిచిపెట్టి తీసాను. ఆ తర్వాత మళ్ళీ నేను స్క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడక్కడ కొంచెం లైట్ షేడ్ అనేది మిడిల్ పార్ట్లోకి వెళ్ళింది, అలా పర్వాలేదు. అలా వెళ్తే ఏంటంటే బాగుంటుందన్నమాట, మరీ స్ట్రైట్గా లైన్ లాగా ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ పెట్టిన రిఫరెన్స్ పిక్చర్లోని సైడ్కి గోల్డెన్ డ్రిప్పింగ్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ బేకర్స్ విల్లే బ్రాండ్ గోల్డెన్ డ్రిప్పింగ్స్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంది. ఇది నేను ఇంతకు ముందు ఫస్ట్ బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను ఈ బ్రాండ్దే యూస్ చేస్తున్నాను, బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి, హాఫ్ పార్ట్లోని
గోల్డ్ కలర్ డ్రిప్పింగ్స్ అయితే వేసేసుకుంటాం అనమాట. మరీ ఎక్కువ ఒకేసారి పైప్ చేయొద్దు, ఎందుకంటే మనకి రిఫరెన్స్ పిక్చర్లోని ఎంతవరకు డ్రిప్పింగ్స్ అయితే ఉన్నాయో అలానే వేసుకోవాలి. ఒకవేళ తగ్గినా పర్వాలేదు, కానీ కిందకి బోర్డు వరకు వచ్చేయకూడదు అనమాట. బోర్డు వరకు డ్రిప్పింగ్స్ వచ్చాయి అంటే ఆ డ్రిప్పింగ్ అనేది లూజ్ అయ్యిందని అర్థం అనమాట. సో మనం న్యూట్రల్ జెల్తో మిక్స్ చేసుకున్న డ్రిప్పింగ్స్ అయినా సరే లూజ్ అవ్వకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ పార్ట్ పైన కూడా మనము ఈ గోల్డ్ కలర్ డ్రిప్పింగ్తో ఫిల్ చేసేయాలన్నమాట. సో దానికి కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ కస్టమర్ అయితే మరీ చెప్పారండి, నాకు రిఫరెన్స్ పిక్చర్లో ఎలా అయితే ఉందో అలానే కావాలని చెప్పి. సో నేనైతే మ్యాక్సిమం అలానే చేశాను. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయితే మంచి రివ్యూ కూడా ఇచ్చారు. ఇంకా లాస్ట్లోని కేక్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫాక్స్ బాల్స్తో డెకరేషన్ అయితే చేసేసానండి. తర్వాత గోల్డెన్ ఫ్లేక్స్తో కూడా కొంచెం డెకరేషన్ ఉందన్నమాట కేక్ యొక్క ఫ్రంట్ పార్ట్లోని. సో వాటిని కూడా నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది హాఫ్ కేజీ కేక్ 750 రూపీస్కి అయితే సేల్ చేశానండి. ఎందుకు అంటే టాల్ కేక్కి మనం 2 టైమ్స్ బేక్ చేస్తాం కేక్ని. ఇంకొకటి ఏంటి అంటే ఫాక్స్ బాల్స్ యూజ్ చేసాము. హ్యాపీ బర్త్డే టాపర్ ఒకటి నేను ఇస్తున్నాను కేక్తో పాటు. ఇంకా గోల్డెన్ ఫ్లేక్స్ యాడ్ చేసాము, గోల్డెన్ డ్రిప్పింగ్స్ యాడ్ చేసాము. ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి. సో అందుకని చెప్పి నేను 750 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను అనమాట. అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ హాఫ్ కేజీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము పోలీస్ థీమ్ కేక్ అయితే వెళ్ళిపోదాం. సో పోలీస్ థీమ్ కేక్ వెనీలా ఫ్లేవర్ కదండి. వెనీలా ఫ్లేవర్ చూసి బోర్ కొట్టేసి ఉంటుంది మీకు. మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. సో కేక్ని నేను 2 పార్ట్స్లో డివైడ్ చేశానని చెప్పాను కదా. నెక్స్ట్ పార్ట్ అంతా కూడాను ఫాండెంట్ వర్క్ అనమాట. అంటే పోలీస్ థీమ్లోని మొత్తం కేక్లోని ఫాండెంట్కి కలర్ ఎలా మనం తెచ్చుకుంటాము ఈ వీడియోలోనే నేను విప్పింగ్ క్రీమ్ని మనము కాకి కలర్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తాను. ఏ కలర్స్ మిక్స్ చేస్తే ఆ కలర్ వస్తుందో కూడా చూపిస్తాను. నేనైతే ఈ కాకి కలర్ని ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అండి. నేను చాలా వీడియోస్ చూశాను, నాకు ఏమీ అర్థం కాలేదన్నమాట. కాకపోతే కస్టమర్కి నేను కన్ఫర్మ్ చేయలేదన్నమాట. నాకు ముందు రోజు నైటే కాల్ చేశారు ఆ రోజుకి కావాలని చెప్పి. ఇంకా ఆ రోజు నేను బయటికి వెళ్ళాను అనమాట. సో అందుకని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాంటాక్ట్ అయ్యారండి. మళ్ళీ కాంటాక్ట్ అయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేయలేదు. నేను ఫాండెంట్ని ఇంకా క్రీమ్ని కూడాను కలర్ మిక్స్ చేసి కాకి కలర్ నాకు వచ్చిన తర్వాత నేను కస్టమర్కి అయితే కన్ఫర్మ్ చేశాను అనమాట. ఎందుకు అంటే మనం ఓకే నేను తీసేసుకున్నాను అనుకోండి ఆర్డర్, ఏమి అంటే కాకి కలర్ ఎలా వస్తుందో తెలియకుండా నేను కన్ఫర్మ్ చేశాను అంటే ప్రిపేర్ చేసేటప్పుడు కాకి కలర్ రాకపోతే నాకు బ్యాడ్ రివ్యూ వస్తుంది అనమాట. సో అలా అస్సలు కాకుండా నేను కాకి కలర్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. చాలా భయపడ్డాను వస్తుందా రాదా అని చెప్పి. ఇంకా కాకి కలర్ వచ్చిన తర్వాతనే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. ఏమో సపరేట్గా కలర్స్ ఉండొచ్చు, కాకపోతే నా దగ్గర అయితే ఆ కలర్స్ జెల్ కలర్స్ లేవండి. సపరేట్ కాకి కలర్ అనమాట. నేను నార్మల్గా మన దగ్గర ఉండే రెగ్యులర్ కలర్స్తోనే నేనైతే ఈ కలర్ని తెచ్చుకున్నాను. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి ఈ కలర్ కోసం. కొంతమంది చూపించారు, కొంతమంది చూపించడం నాకు అర్థం కాలేదన్నమాట. చాలా తక్కువ మంది చూపించారు. సో మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే కొంచెం క్రీమ్ అయితే స్టిఫ్గా ఉండాలి. మంచి జెల్ కలర్స్ యూజ్ చేయండి, లిక్విడ్ కలర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. సో ఇక్కడ నేనైతే కేక్ని 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్మీ థీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ అంటే ఫినిషింగ్ ఎలా చేశానో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఆ వీడియోని ఎలాగో వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీయండి అని చెప్పారు కదా. సేమ్ అదే ఒక 1 వీక్ తర్వాత అనుకుంటా ఈ ఆర్డర్ వచ్చింది. ఎలాగో చాలామంది అడుగుతున్నారు కదా కాకి కలర్ని ఎలా తయారు చేయాలని చెప్పి. మన తెలుగు ఛానల్స్లో ఎక్కడ కూడా లేదు. సో అందుకని చెప్పి ఇది పోస్ట్ చేద్దామని అయితే ముందే ఫిక్స్ అయ్యి వీడియో అయితే తీసుకున్నాను ఆ రోజు. ఇంకొకటి నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే వెనీలా కేక్ అండి. 3 లేయర్స్లో కట్ చేసుకున్న తర్వాత వైట్ చాకో చిప్స్తోనే నేను కేక్స్ని అయితే ఫిల్లింగ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ కేక్ని అయితే అంటే నార్మల్గా షార్ప్ ఎడ్జెస్ రాకూడదు. షార్ప్ ఎడ్జెస్ రాకుండా కొంచెం కర్వ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఒక బాడీ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే భుజం చూడండి, మనకి షోల్డర్ కొంచెం కర్వ్గా ఉంటుంది కదా, ఆ టైప్లోని కేక్ కూడాను కొంచెం కర్వ్గా ఉండాలన్నమాట. సో దాన్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ కేక్ అంతటిని కూడాను కంప్లీట్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను క్రమ్ కోట్ చేసుకున్నానండి. సో క్రమ్ కోట్ చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మీరు ఇప్పుడు చూడండి, నేను స్క్రాపర్ని కొంచెం సి ఫర్ క్యాట్ ఆ షేప్లోని ఉంచేసి క్రీమ్ని అయితే అలా చేసుకున్నాను అనమాట. షార్ప్ ఎడ్జెస్ కాకుండా కొంచెం కర్వ్ షేప్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత క్రీమ్ని నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. సో వైట్ నార్మల్ క్రీమ్ని తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనం ఎల్లో కలర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ
కొంచెం పెద్ద బాటిల్స్ తీసుకున్నానండి. ఇవైతే జెల్ ఫామ్లోనే ఉంటాయి, కాకపోతే కలర్ అయితే మాత్రం మంచి డార్క్ వస్తుంది. కలర్స్ అన్నీ ఎక్కడ తీసుకున్నానని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. సో ఫస్ట్ అయితే మనం ఎల్లో కలర్ యాడ్ చేసాం కదా, ఎల్లో తర్వాత చాలా లైట్ గ్రీన్ కలర్ యాడ్ చేయాలి. నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను ఇప్పుడు. సో చాలా తక్కువ గ్రీన్ కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ మీరు కలర్స్ ఎక్కువగా ఇలా యాడ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ కలర్స్ యాడ్ చేయాలండి, చూసుకుంటూ యాడ్ చేయండి. సో నేను ఇక్కడ కొంచెం గ్రీన్ అయితే ఎక్కువ అయిపోయింది, తర్వాత నేను మళ్ళీ ఎల్లో కలర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేశాను. కొంచెం చాలా ఒక సింగిల్ డ్రాప్ గ్రీన్ యాడ్ చేయండి, 2 డ్రాప్స్ రెడ్ కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ ఎల్లో, తర్వాత గ్రీన్, తర్వాత రెడ్, తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే గ్రీన్ కలర్ నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఎల్లో యాడ్ చేస్తున్నాను. మీరు చాలా తక్కువ గ్రీన్ అయితే యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. బ్లూ కలర్ని కూడా యాడ్ చేయాలి. నేను ఏ కలర్స్ అయితే చూపిస్తున్నానో అన్ని కలర్స్ యాడ్ చేస్తేనే మనకి కాకి కలర్ అయితే వస్తుందండి. ఎందుకంటే మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను అనమాట. నేను బ్లూ యాడ్ చేశాను కదా, కొంచెం ఎక్కువ అవుతుందేమో అని చెప్పి నేను సైడ్కి అంటించాను అనమాట, మీరు చూసే ఉంటారు. ఇంకా నాకు కలర్ గ్రీన్ ఎక్కువగా అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి రెడ్ యాడ్ చేశాను. రెడ్ యాడ్ చేసిన తర్వాత ఓకే కొంచెం అనుకున్న కలర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఎల్లో కలర్ని అయితే యాడ్ చేశాను. మొత్తం అన్నీ కూడాను 4 కలర్స్ని అయితే యూస్ చేస్తామండి. అంటే నేను ఇక్కడ కొంచెం ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను కదా, సో అందుకని చెప్పి కలర్ ఒకేసారి ఎక్కువ పడిపోయింది అనమాట. ఫస్ట్ అయితే మీరు ఎల్లో కలర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి. అంటే ఒక 6 to 7 డ్రాప్స్ వరకు ఫుల్గా, అంటే మీరు మంచి ఎల్లో కలర్లో క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక్క డ్రాప్, సింగిల్ డ్రాప్ గ్రీన్ యాడ్ చేయండి, సింగిల్ డ్రాప్ బ్లూ యాడ్ చేయండి. రెడ్ అయితే ఎల్లో ఎంతైతే యాడ్ చేస్తున్నారో అందులో హాఫ్ పార్ట్ రెడ్ యాడ్ చేయాలి. బ్లూ అండ్ గ్రీన్ మాత్రం సింగిల్ డ్రాప్ మాత్రమే యాడ్ చేయండి. సో ఎందుకంటే అవి డార్క్ అయ్యాయంటే చాలా కలర్ యాడ్ చేయాల్సి వచ్చింది ఎల్లో కలర్. సో అలా కాకుండా మీరు తక్కువ కలర్తోనే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ పక్కన ఉండే ఫాండెంట్ అనేది నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను అనమాట. క్రీమ్ ఇంకా కలర్లోకి వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఫినిషింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫినిషింగ్ ఎలా చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. మొత్తం అంతా డీటెయిల్గా ఫాండెంట్ బెల్ట్, ఫాండెంట్ కాలర్ అంతా కూడా నేను ఎలా ప్రిపేర్ చేశాను వీడియో ఫుల్గా తీశాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను ఒక 1/2 kg టాల్ కేక్ ప్రిపేర్ చేశాను కదా, నేవీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ ఫాక్స్ బాల్స్తోని. సో ఆ కేక్ని ఎలా ప్యాక్ చేస్తాను టాల్ కేక్స్ అని అడిగారు కదండి. 2 బాక్సెస్ అయితే నేను ఇలాగా ట్రయాంగిల్ షేప్లోనైతే చేసి ప్యాక్ చేస్తానన్నమాట. సో కేక్ అయితే లాస్ట్కి ఇలా తయారైందనమాట. లాస్ట్లోని ఫాండెంట్తో ప్రిపేర్ చేసిన మ్యాక్రోన్స్ లాంటి షేప్ ప్రిపేర్ చేశాను. సో వాటిని కూడా కేక్ మీద పెట్టేసి అయితే డెలివరీ చేశాను అనమాట. సో కేక్ పిక్ చేసుకోవడానికి కస్టమరే మన ఇంటి దగ్గర వరకు అయితే వస్తారండి, డెలివరీస్ అయితే చేయట్లేదు. లాస్ట్లోని హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసి కేక్ని అయితే ఇలా ప్యాక్ చేసి అయితే డెలివరీ చేస్తానన్నమాట. సో కేక్ని బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత కేక్కి ఒక వుడెన్ నైఫ్ ఇంకా కవర్లో పెట్టేసి అయితే ఇచ్చేస్తానమాట కస్టమర్కి. సో ఈరోజు కేక్స్ మీకు ఎలా అనిపించాయి, నెక్స్ట్ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.